Hello friends, welcome to Mentors Academy once again. Thank you so much for visiting our YouTube ఛానల్. మనము ఈరోజు 16th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నటివి యూపీఎస్సీ ఓరియంటేషన్లో కానీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ హెల్ప్ అయ్యేలాగా టాపిక్ ఏది న్యూస్లో ఉంది, దాని రిలేటెడ్ ఎంసీక్యూ ఏం అడగొచ్చు, మళ్ళీ మెయిన్స్లో క్వశ్చన్ ఏం అడగొచ్చు అనేది గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ మెయిన్స్లో ఎలా అడగొచ్చు, యూపీఎస్సీలో ఎంసీక్యూస్ ఎలా అడగొచ్చు అనే యూస్ఫుల్ అయ్యేలాగా నేను డిజైన్ చేశానండి. ఫస్ట్ టాపిక్ ఏముంది న్యూస్లో అంటే ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. ఏంటి అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందండి. జస్ట్ 10% ఆఫ్ టార్గెట్ మెట్, గవర్నమెంట్ ప్లాన్స్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్స్పెక్షన్ రీబూట్. ఏం లేదండి, సింపుల్. సెక్స్ డిటర్మినేషన్ అనేది చెయ్యకూడదు అని కొన్ని క్లినిక్స్ ఉంటాయి కదా, అందులో వాళ్ళు ముందే చెప్పేస్తారనమాట, అమ్మాయా అబ్బాయా. దానివల్ల ఏంటి, ఫ్యూటస్ని అక్కడే తీసేసేలాగా ప్లాన్స్ చేస్తారు కదా, అమ్మాయి వద్దు అనేది. అలా ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ 100% ఇన్స్పెక్షన్ చేయాలి అని చెప్పి టార్గెట్ అనమాట. అన్ని క్లినిక్స్లో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇలాంటి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు, ముందే చెప్పేస్తున్నారు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేసింది. జస్ట్ 10% ఆఫ్ టార్గెట్ మెట్ అని చెప్పి చెప్తుంది. దాని రిలేటెడ్ మనం ఇంకా స్టాటిక్ డేటా ఏముంది కరెంట్లో, క్వశ్చన్ ఎలా అడగొచ్చు అనేది కూడా చూద్దాం. ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ అండి. ఇది యాక్ట్ అనమాట. ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఏం ప్రివెంట్ చేస్తుంది? ఈ సెక్స్ డిటర్మినేషన్ చేయకుండా బ్యాన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఒక్కొక్కటి చూద్దాము. ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1994లో ఎనాక్ట్ చేశాడు దీన్ని. ఎయిమ్డ్ అట్ ప్రివెంటింగ్ ఫీమేల్ ఫీటిసైడ్ అండ్ అరెస్టింగ్ ద డిక్లైనింగ్ చైల్డ్ సెక్స్ రేషియో అనమాట. ఫీమేల్ ఫెటిసైడ్ ఇంకా తెలిసిపోయింది అనుకోండి, అమ్మాయా అబ్బాయా అనేది. అమ్మాయి అని తెలిస్తే చాలా మంది తీసేస్తారు కదా, అలా చేయకూడదు అని చెప్పి ఈ యాక్ట్ కింద బ్యాన్ విధించారనమాట. బ్యాన్స్ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ అండ్ సెక్స్ సెలెక్షన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కన్సెప్షన్ అనమాట. ముందైనా కానీ తర్వాత అయినా కానీ. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రొహిబిట్ ద యూజ్ ఆఫ్ సెక్స్ సెలెక్షన్ టెక్నిక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్స్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయండి. యూపీఎస్సీ అయినా ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టివ్స్, కీ ఆబ్జెక్టివ్స్, విజన్, టార్గెట్, దీని మీద క్వశ్చన్స్ ఇస్తారనమాట. కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తారు. ప్రొహిబిట్ ద యూజ్ ఆఫ్ సెక్స్ సెలెక్షన్ టెక్నిక్స్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కన్సెప్షన్, ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఫర్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ అనమాట. అబార్షన్ చేసేస్తారు కదా అమ్మాయి అని తెలిస్తే, అలా చేయకూడదు అని చెప్పి ఈ యాక్ట్ కింద బ్యాన్ చేశారనమాట. ఓకే, ఈ యాక్ట్ కింద మెన్షన్ చేయాలి. కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి యాక్ట్వి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి? కీ ప్రొవిజన్స్లో ఫస్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అలౌస్. మళ్ళీ దీంట్లో ఒక క్లాస్ ఉంది, అలౌస్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. అలౌ చేస్తారు కొంతమందికి. ఎవరికి అంటే ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ ఓన్లీ ఫర్ డిటెక్టింగ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఇప్పుడు ఏమన్నా డిజీజ్ వచ్చింది, లేదా ఏమన్నా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్లో అనే వాళ్ళకి, ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయి చెక్ చేయడానికి అల్ట్రాసౌండ్ని పర్మిషన్ ఇచ్చారండి. దీంట్లో అల్ట్రాసౌండ్ చేయొచ్చు అన్నట్లు. మెటబాలిక్ అండ్ క్రోమోజోమల్ డిజార్డర్స్, కాంజెనైటల్ మాల్ఫార్మేషన్స్, హిమోగ్లోబినోపైథీస్, సెక్స్ లింక్డ్ డిజార్డర్స్, ఇలాంటివి అన్నీ దీని రిలేటెడ్ ఏమైనా డిజీజెస్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, దానికి తగ్గట్టు మీరు అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. లేదంటే రేపొద్దున వ్యాధి ఏంటి అని తెలియదు, దాన్ని మనం క్యూర్ చేయలేదు అంటే ఉమెన్కి మేజర్గా ఇష్యూ వస్తుంది కదా, ప్రెగ్నెంట్ ఉమెన్కి. కాబట్టి దాంట్లో ఈ క్లాసెస్ పెట్టారనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, ఇది ప్రొహిబిట్ చేసేసారు. నో క్లినిక్, ల్యాబొరేటరీ ఆర్ పర్సన్ షాల్ కండక్ట్ ఎనీ టెస్ట్ టు డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద ఫ్యూటస్ అనమాట. ప్రొహిబిట్స్ కమ్యూనికేటింగ్ ద సెక్స్ ఆఫ్ ద ఫ్యూటస్ ఇన్ ఎనీ ఫార్మ్. కీవర్డ్స్ కొంచెం బాగా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ అనమాట, చూస్తూ ఉండాలి మీరు, జాగ్రత్తగా చూడండి. ప్రొహిబిట్స్ కమ్యూనికేటింగ్ ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్ ఇన్ ఎనీ ఫార్మ్, వర్బల్, సైన్స్ ఆర్ రిటర్న్. వర్బల్ అయినా నోటితో కూడా చెప్పకూడదు, సైన్స్ కూడా చేయకూడదు, రిటర్న్ కూడా చేయకూడదు. ఓకే, బ్యాన్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. అడ్వర్టైజింగ్ ఎనీ ఫెసిలిటీ ఫర్ సెక్స్ సెలెక్షన్ ఆర్ డిటర్మినేషన్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, ఈ యాక్ట్ కింద యాక్ట్ చెప్పాను. వయలేటర్స్ ఫేస్ అప్ టు 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఆఫ్ 10,000 అనమాట. కీవర్డ్స్ ఇంక్లూడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఎనీ ఫార్మ్, ప్రింట్, ఎలక్ట్రానిక్, హోర్డింగ్స్, లేబుల్స్ ఎక్సెట్రా. ఓకే, అర్థమైంది కదా మీకు. ఎనీ ఫెసిలిటీ ఫర్ సెలెక్షన్, ఇప్పుడు ఏదైనా క్లినిక్ కానీ అడ్వర్టైజ్ చేయకూడదు, ఇక్కడ మా దగ్గర అమ్మాయా అబ్బాయా అనేది చూసి చెప్పేస్తాము అనేలాగా అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు అనమాట. వాళ్ళ మీద స్ట్రిక్ట్ బ్యాన్, 3 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ ఆఫ్ 10,000. ఓకే, దీని మీద ఓకే ఇప్పటివరకు ఇది చూసాము. దీని మీద ప్రిలిమ్స్ ఎంసీక్యూ ఎలా అడగొచ్చు?
ప్రిలిమ్స్ మీద ఎంసీక్యూస్, ప్రిలిమ్స్లో ఓరియంటేషన్లో ఎంసీక్యూ ఎలా అడగొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పీసీ అండ్ పిఎన్డిటి యాక్ట్ 1994 అనమాట. ఏ యాక్ట్? 1994. ఓకే, 1994. ఒక్క నిమిషం అండి. 1994. ఓకే. ఇట్ పర్మిట్స్ సెక్స్ డిటర్మినేషన్, ఇట్ అలౌస్ ప్రీనాటల్, ఒకసారి బాగా చూడండి, ఇట్ అలౌస్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఫర్ డిటెక్టింగ్ సెక్స్ లింక్డ్ డిసార్డర్స్. ఓకే, ఫస్ట్ వన్. ఇట్ పర్మిట్స్ సెక్స్ డిటర్మినేషన్ ఇఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సెంట్స్ ఇన్ రైటింగ్. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను రైటింగ్లో ఇస్తే అలౌ చేయొచ్చా అని అడుగుతున్నాడు అనమాట. అలౌ చేయొచ్చా అని. ఓకే, అలౌ చేయొచ్చా అని అడుగుతున్నాడు. లేదు, చేయలేరా చూడండి, చేయగలుగుతామా చేయలేరా అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఎంసీకి ఒకసారి చూడండి, తర్వాత మీరు దీన్ని అటెంప్ట్ చేసి మళ్ళీ మనం ఆన్సర్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి. ద యాక్ట్ ప్రొహిబిట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ఎనీ మీడియా. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2, 2 and 3, 1 and 3, ఆల్ ఆఫ్ ది అబౌవ్. మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1 and 2 అండి. ఎందుకు అంటే 1 and 3, సారీ. ఇట్ అలౌస్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఫర్ డిటెక్టింగ్ సెక్స్ లింక్ డిసార్డర్స్. ఇందాక చెప్పాం మనం, అబ్నార్మాలిటీస్ కానీ అల్ట్రాసౌండ్ చేయొచ్చు అని చెప్పి యాక్ట్ కింద పర్మిషన్ ఇస్తున్నారండి. 1994 యాక్ట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇట్ పర్మిట్ సెక్స్ డిటర్మినేషన్ ఇఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సెంట్స్ ఇన్ రైటింగ్. తను స్వతహాగా కన్సెంట్ ఇచ్చినా కూడా పర్మిషన్ లేదండి, అది రాంగ్ అనమాట. రాంగ్, ఇది సెకండ్ ఆప్షన్ రాంగ్ క్లియర్లీ. ద యాక్ట్ ప్రొహిబిట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ఎనీ మీడియా అని కీవర్డ్ ఇస్తాడు యూపీఎస్సీ. ఈ కీవర్డ్ ఎప్పుడైనా యూపీఎస్సీ ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది అనమాట. ఆ రీజన్ ఐడెంటిఫై చేస్తే అలాంటివన్నీ నేను చూసి ఐడెంటిఫై చేసి మీకు ఈజీ అవుతుందని పెట్టాను అనమాట. ఓకే, మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ద యాక్ట్ బ్యాన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ సెక్స్ సెలక్షన్ ఫెసిలిటీస్ ఇన్ ఎనీ మీడియా. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇదే ఫార్మాట్లో సెకండ్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఇదే కంటెక్స్ట్లో. కమ్యూనికేటింగ్ ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్ బై సైన్స్ ఆర్ గెస్చర్స్, ఇందాక చూసాం మనం. అడ్వర్టైజింగ్ ప్రీనాటల్ సెక్స్ డిటర్మినేషన్ సర్వీసెస్ ఆన్ సోషల్ మీడియా, యూజింగ్ అల్ట్రాసౌండ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పనిషబుల్ అఫెన్సెస్ అంటున్నాడు. పనిషబుల్ అఫెన్సెస్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏంటి పనిషబుల్ అఫెన్సెస్ ఏమున్నాయి ఈ యాక్ట్ కింద అంటున్నాడు. ఓకే, ఏమేమి వస్తాయి చూడండి ఒకసారి. జస్ట్ మీరు చూసారు కదండి, యూజింగ్ అల్ట్రాసౌండ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్. ఈ 3 మీకు లేదు దీంట్లో అని తెలిసిపోతే ఇది పనిష్మెంట్ కాదు, పర్మిటెడ్ చేశారు కదా దీంట్లో. ఇది పనిష్మెంట్ కాదు అని తెలిస్తే మీకు 3 ఇది వెళ్ళిపోతుంది. ఆన్సర్ ఇలానే ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయాలన్నమాట. బాగుంటుంది, ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీని మీదనే మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు. డిస్పైట్ లెజిస్లేటివ్ మెజర్స్ like the PC and PNDT Act, India continues to face challenges related to sex selective practices and skewed child sex ratios. Child sex ratio తగ్గిపోవడం వెనకాల రీజన్స్ ఏంటి అనేది మేజర్గా థీమ్ అనమాట. దానికి తగ్గట్టు దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఇలా క్వశ్చన్ కూడా అడగొచ్చు. ఓకే, డిస్పైట్ లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకున్నా కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమున్నాయి ఛాలెంజెస్ అని అడుగుతున్నాడు. సింపుల్గా ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చూడంగానే ఐడెంటిఫై చేయాలి కీవర్డ్స్ని. లెజిస్లేటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారంటే ఈ యాక్ట్ గురించి రాయాలి కొంచెము. ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంకా ఛాలెంజెస్ చేస్తున్నారు అది చూడాలి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద యాక్ట్. సింపుల్ ఈ యాక్ట్ గురించి ఎఫెక్టివ్నెస్గా ఎట్లా వర్క్ చేస్తుంది, ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పమంటున్నాడు. అండ్ సజెస్ట్ వేస్ టు స్ట్రెంథెన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. డైరెక్ట్గా మీరు క్రిటికల్లీ ఎగ్జామిన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద యాక్ట్ రాసి మళ్ళీ మధ్యలో మీరు డైరెక్ట్ సజెస్ట్ వేస్ అన్నాడు కాబట్టి సజెస్ట్ వేస్లోకి వెళ్ళిపోకూడదు. కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయి అని చెప్పి ఎఫెక్టివ్నెస్ ఇట్లా ఉంది, దాంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి అని చెప్పి రాసి అప్పుడు వే ఫార్వర్డ్ రాయాలన్నమాట. ఓకే, రైట్. సెకండ్ టాపిక్, నెక్స్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, గ్లోబల్ జెండర్ గ్యాప్, మైండ్ ద గ్యాప్. ఇది న్యూస్లో ఉందండి. మైండ్ ద గ్యాప్, ఇండియా నీడ్స్ టు ఎన్షూర్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ పాలసీ మేకింగ్. సింపుల్, ఉమెన్స్ రిలేటెడ్ రీసెంట్గా యాక్ట్ కూడా వచ్చింది మీకు తెలుసు, రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి. అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఇది ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేశారండి. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా నేను చెప్తాను మీకు, సరేనా? ఓకే, ఫస్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. ఇదేంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం? సార్ ఇది గవర్నమెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే కాదు, ఎన్జిఓ. ఇది ఎన్జిఓ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దీంట్లో ఇండియాస్ ర్యాంకింగ్ ఏముంది? ఇప్పుడు మన కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇండియాస్ ర్యాంక్ ఎంత ఉంది ఇప్పుడు అంటే 131. 100 బిలో కూడా కాదు, 100 పైనే ఉంది. అంత గుర్తుపెట్టుకున్నా చాలు. అంటే కొన్ని గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లాంటి వాటికి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ వాటికి ఈ డేటా కూడా అడగొచ్చు. యూపీఎస్సీలో మేజర్గా ఏమడుగుతాడంటే 100 అబోవా 100 బిలోవా.
తక్కువ ఉంది, 100 కంటే తక్కువ అయిపోయింది, బెస్ట్ ర్యాంకింగ్ వచ్చింది అలా అడగొచ్చు. 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ అనమాట. ఓకే, ఇండియాస్ ర్యాంక్. జెండర్ ప్యారిటీ స్కోర్ వచ్చేసి 64.1% ఉంది ఇండియాది, అమాంగ్ లోయెస్ట్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలోనే మన ఇండియా లోయెస్ట్గా ఉంది. ఇది కన్సర్న్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. ఇలాంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ డైమెన్షన్ వైజ్ పర్ఫార్మెన్స్, ఎకనామిక్ పార్టిసిపేషన్. అసలు ఇప్పుడు మీకు ఇది ఒకటి తెలియాలండి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎన్ని డైమెన్షన్స్లో తీస్తారు అంటే 4 డైమెన్షన్స్లో తీస్తారు. ఫస్ట్ డైమెన్షన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉంది, సెకండ్ వన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, థర్డ్ వన్, ఫోర్త్ వన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అనమాట. ఈ 4 కీ మేజర్ డైమెన్షన్స్ కింద ఈ ఈ ఏమంటారు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ తీస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఏముంది అన్ని ఇచ్చేసాను మీకు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, కొంచెం కీ డేటా ఎందుకు అంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ యాక్సెస్ అండ్ అవుట్కమ్స్, ఎందులో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో ఇలాంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ మంచివి ఉన్నాయంటే అది చేస్తాడు, ఏదైనా కన్సర్న్స్ ఉన్నాయంటే దాని మీద క్వశ్చన్ వేస్తాడనమాట. పొలిటికల్ ఎంపవర్మెంట్, డ్రాప్ ఇన్ ఉమెన్ ఎంపీస్ పార్లమెంట్లో ఎవరైతే ఎంపీస్ కూర్చుంటున్నారో వాళ్ళు ఇంతకుముందు 14.7% ఉన్నారు, ఇప్పుడు 38.8% ఉన్నారు. ఓకే, అండ్ మినిస్టర్స్ కూడా డ్రాప్ అయింది అనమాట. ఓకే, అది చూసుకోండి. అండ్ ఇన్కమ్ ప్యారిటీ రోజ్ ఫ్రమ్ 20, ఇన్కమ్ ప్యారిటీ అయితే ఇన్కమ్ ఈక్వాలిటీ రైజ్ అయింది అని చెప్తున్నారు, గుడ్ సైన్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ హయ్యెస్ట్ టు డేట్ అనమాట. ఇప్పటి వరకు ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఇప్పటి వరకు ఉన్న దాంట్లో 2025లో హయ్యెస్ట్ అనమాట, 45.9% ఉంది. ఈ కీ డేటా ఇలానే గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ కోసం అయితే హయ్యెస్ట్ టు డేట్. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ కింద ఇప్పటి వరకు హయ్యెస్ట్ ఉంది అని చెప్పి 2026లో రాసే వాళ్ళకే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023 ఇలానే మీరు కన్సాలిడేట్ చేస్తూ ఉండాలండి, ఇదే నోట్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. 2026 ప్రిలిమ్స్ వరకు ఇప్పటి నుంచే మీరు రాసుకుంటూ తీసుకెళ్తే అది రివైజ్ చేయడానికి ముందు ఈజీ అవుతుంది. షార్ట్లో రాసుకోండి, నోట్స్ షార్ట్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, రిజర్వ్స్ 33% ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్. ఏంటి అసలు ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ 2023 ఇందాక చెప్పాను కదా పెట్టారని చెప్పి. ఏంటి ఇది 33% రిజర్వేషన్ సీట్స్, 33% ఉమెన్ ఉండాలి, 100లో 33% కంపల్సరీ 33 మెంబర్స్ ఉమెన్ మెంబర్స్ ఉండాలి అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చారు ఇన్ పార్లమెంటు అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనమాట. ఓకే, ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అనమాట అంటే 2029 నుంచి ఎఫెక్టివ్. కీ వర్డ్స్ అని ఫస్ట్ మీరు ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ అంటేనే ఫస్ట్ 33% పార్లమెంటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 2029 అనమాట. థర్డ్ పాయింట్ ఆఫ్టర్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్. ఎప్పటి నుంచి అంటే సెన్సస్ చేసిన తర్వాత, డీలిమిటేషన్ చేసిన తర్వాత 2029 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట ఈ యాక్ట్. ఓకే, నైస్. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ దీని మీద ఏమని అడగొచ్చు, ఇదే కంటెక్స్లో ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఏమని అడగొచ్చు. ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ది టాప్ 100 ఇన్ ద గ్లోబల్. ఎందుకు సార్ ఎంసీక్యూస్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది, మైండ్లో గుర్తుండిపోతుంది. యూపీఎస్సీకి ఎలా అడుగుతాడు, గ్రూప్ 1కి ఎలా అడుగుతాడు, గ్రూప్ 2కి ఎలా అడగొచ్చు అనేది మీకు మైండ్లో ఉంటుంది. ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ది టాప్ 100 ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. చూడండి, మీరే క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చూడకుండా క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ది టాప్ 100 ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటున్నాడు, కరెక్టా? ద ఇండెక్స్ మెజర్స్ జెండర్ ప్యారిటీ ఇన్ 4 డైమెన్షన్స్ అంటున్నాడు, కరెక్టా? డైమెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియా రికార్డెడ్ ఇట్స్ హైయెస్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ 2025 అంటున్నాడు, కరెక్టా? ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ వన్ మీకు తెలియాలి కదా, టాప్ 100లో ఉందా, 100 ఇది ఉందా అనేది మీకు తెలియాలి కదా. మీకు తెలియకుండా ఎలా ఆన్సర్ చేస్తారు? అదొక్కటి తెలుసుకోండి, మీరు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, అందులో సింపుల్ కదా. ఓకే, ఇదొక్కటి మీకు తెలియాలి కదా. ఇండియా ర్యాంక్స్ అమంగ్ ద టాప్ 100 ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అన్నాడు. టాప్ 100 ఎంత చూసుకోండి, 100 బిలో. మీకు ఇంత 131 ఎగ్జాక్ట్గా గుర్తుండాల్సిన అవసరం లేదు, 141, 151. యూపీఎస్సీ కోసం అయితే 100 బిలోనా 100 అబోనా మేజర్గా గుర్తుపెట్టుకో. టాప్ 100 అంటున్నాడు, లేదు కదా, టాప్ 100 కదా. ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది కదా, 2 and 3. ఓకే, సింపుల్. 4 డైమెన్షన్స్లో చేస్తారు. హైయెస్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది అని చెప్పాము 2025లో. ఓకే, నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 131, ఎకనామిక్, ఎడ్యుకేషన్, హెల్త్, పొలిటికల్, ఫీమేల్ లేబర్ 45.9% గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కోసం. సరేనా? ఓకే, రైట్. Regarding the Women's Reservation Act 2023, it reserves 33% seats for women in legislatures. It will be implemented from the 2026 elections. Implementation depends on census and delimitation. Simple. ఒకసారి చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి మంచిగా, సెకండ్ ఆప్షన్ బాగా చూడండి. ఇదే ఎలిమినేషన్, ఇలా టెక్నిక్స్ గుర్తుపెట్టి ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు అన్ని టెక్నిక్స్ ఉండాలన్నమాట. యూపీఎస్సీ ఏ దాని మీద క్వశ్చన్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి, కొన్ని జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతాడండి. మీరు 2024 చూసుకోండి, 2025 చూసుకోండి. మీరు జస్ట్ యూపీఎస్సీలో ఎలా పోయి ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు ఎలిమినేషన్, ఆ వర్డింగ్ పట్టుకోవాలన్నమాట, ఎక్కడ తప్పిస్తున్నాడు, ఏంటి డేటా ఎక్కడ అనేది.
ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద 2026 ఎలక్షన్స్ అంటున్నాడు. 2026 ఎలక్షన్స్ ఏంటండి? సెన్సస్ డీలిమిటేషన్ తర్వాత కదా, సెన్సస్ జరగలేదు, ఆఫ్టర్ సెన్సస్ కదా, ఇందాక చెప్పాం కదా. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి. ఇప్పుడే మీకు ఎలిమినేషన్ బాగా టెక్నిక్స్ నేర్చుకుంటారు కాబట్టి ఇలా పెడుతున్నాను అనమాట. ఓకే, ఇట్ రిజర్వ్స్ 33% సీట్స్. ఎస్, ఇంప్లిమెంటేషన్ డిపెండ్స్ ఆన్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? క్రిటికల్లీ అనలైజ్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2029, నాట్ 2026. ఓకే, క్రిటికల్లీ అనలైజ్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025 ఖచ్చితంగా పడవచ్చు. అండ్ ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ రీసెంట్ లెజిస్లేటివ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ జెండర్ ప్యారిటీ. ఓకే, సూపర్, రాసుకోండి క్వశ్చన్. వాట్ ఆర్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అన్నమాట. ఇది న్యూస్లో ఉంది. ఏంటి అసలు ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి? ఇది చూద్దాము. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ స్క్రబ్బింగ్ టెక్నిక్ అనమాట. ఇది స్క్రబ్బింగ్ టెక్నిక్ దట్ యూజెస్ అన్ ఆల్కనైల్ రెజెంట్, టిపికల్లీ సోడియం కానీ కాల్షియం కానీ బేస్డ్ ఆల్కలైన్ యూజ్ చేస్తారు టు రిమూవ్ కీవర్డ్ సల్ఫర్ డయాక్సైడ్ ఫ్రమ్ ఫ్లూ గ్యాస్ అనమాట. ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, దాంట్లో మేజర్గా సల్ఫర్ డయాక్సైడ్ని రిమూవ్ చేయడానికి కోసం ఇది వాడతారు. సింపుల్, అంతే. కీ పాయింట్స్ ఏమున్నాయని చూద్దాం. కీ పాయింట్స్ ఏమున్నాయి? What are FGD units? A set of technologies used to remove sulfur dioxide from exhaust flue gases. Okay, primarily from coal-fired powered plants and industrial processes అనమాట. It's a crucial process for reducing air pollution and improving air quality. ఇదొక్క కీవర్డ్ కోసమే ఇది న్యూస్లో ఉందన్నమాట. డీసల్ఫరైజేషన్ యూనిట్, సల్ఫరైజేషన్ యూనిట్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫరైజేషన్ యూనిట్, దాంట్లోనే ఉంది కదా. కొన్ని వర్డ్స్లోనే ఉంటాయి అన్నమాట. దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. యూజ్ బేసిక్ కాంపౌండ్స్ యూజ్ చేస్తుంది టు న్యూట్రలైజ్ అసిడిక్ సల్ఫర్ డయాక్సైడ్, అసిడిక్ SO2ని రిమూవ్ చేయడానికి డీసల్ఫరైజేషన్ యూనిట్స్ వాడతారు. టైప్స్ ఆఫ్ FGD సిస్టమ్స్ ఏమేమి టైప్స్ యూజ్ చేస్తారంటే డ్రై సార్బెంట్ ఇంజెక్షన్ యూజ్ చేస్తారు, పవర్డ్ లైమ్ స్టోన్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ డయాక్సైడ్, బై ప్రొడక్ట్స్ ఫిల్టర్డ్, వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్, లైమ్ స్టోన్ slurry used, high efficiency and widely adopted. వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ హై ఎఫిషియన్సీ ఉంటుందండి, సల్ఫర్ డయాక్సైడ్ని రిమూవ్ చేయడంలో హై ఎఫిషియన్సీ చూపిస్తుంది. ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సీ వాటర్ FGD, అబ్జర్వ్ సల్ఫర్ డయాక్సైడ్ యూజింగ్ సీ వాటర్. సీ వాటర్తో కూడా సల్ఫర్ డయాక్సైడ్ రిమూవ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. యూజ్డ్ నియర్ కోస్టల్ ప్లాంట్స్ అనమాట. కోస్టల్ ప్లాంట్స్ దగ్గర ఉన్నదాన్ని రిమూవ్ చేయడానికి సీ వాటర్ FGD యూజ్ చేస్తారు. మీరు అన్నీ చూసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇండియా స్టేటస్ ఏంటి? FGD మ్యాండేటెడ్ ఇన్ 2025. ఈ FGD ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ కంపల్సరీగా 2015 నుంచి ఫర్ 537 కోల్ ఫైర్డ్ ప్లాంట్స్కి ఏం చేశారంటే కంపల్సరీగా మీరు పెట్టాలి, లేదంటే పొల్యూషన్ అవుతుంది దానివల్ల అని చెప్పి. కానీ ఓన్లీ 39 ప్లాంట్స్ హ్యావ్ ఇన్స్టాల్డ్ FGDs అనమాట. ఓకే, కోల్ కెపాసిటీ ఎంత ఉంది ఒకసారి? 46% ఆఫ్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. మీకు డేటా కూడా ఇచ్చేసాను. ఓకే, ప్రిలిమ్స్ MCQ ఎలా అడగొచ్చు దీని మీద? కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ సిస్టమ్స్. సీ వాటర్ కెన్ బి యూజ్డ్ టు అబ్జర్వ్ సల్ఫర్ డయాక్సైడ్ ఫ్రమ్ ఫ్లూ గ్యాస్ అనమాట. కరెక్టా కాదా ఒకసారి చూడండి, ఇందాక డిస్కస్ చేసాం కదా. వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ హ్యాస్ ద లోయెస్ట్ ఎఫిషియన్సీ అమాంగ్ ఆల్ FGD సిస్టమ్స్. కీవర్డ్స్ లోయెస్ట్ ఎఫిషియన్సీ కీవర్డ్స్ అంటే మీరు ఫస్ట్లోనే అన్నీ తెలిసిపోవాలని ఏం లేదు, కీవర్డ్స్ పట్టుకుంటారు మెల్లిమెల్లిగా. FGD ఇట్లానే UPSC అనే కాదు, Group 1 కానీ Group 2 కానీ ఇలానే కీవర్డ్స్ మీదనే ఆడతారనమాట. FGDs ఆర్ యూస్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ కీవర్డ్స్. ఓకే, చూడండి మీరు సింపుల్గా. ఓకే, దీని ఆన్సర్ ఏంటి చూద్దాం. యూస్ టు అబ్జర్వ్ సల్ఫర్ డయాక్సైడ్ ఫ్రమ్ ఫ్లూ గ్లాసెస్ అన్నాడు. ఓన్లీ వన్ కరెక్ట్. ఎందుకంటే సెకండ్ వన్ లోయెస్ట్ ఎఫిషియన్సీ కాదండి, వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉంటుందని చెప్పుకున్నాం కదా. వెట్ లైమ్ స్టోన్ ట్రీట్మెంట్ హైయెస్ట్ ఎఫిషియన్సీ కీవర్డ్ ఇంకా గుర్తుండిపోతుంది. FGDs ఆర్ యూస్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ కాదు, సల్ఫర్ డయాక్సైడ్. సింపుల్. సెకండ్ వన్ ఎలిమినేట్ చేసినా ఏమన్నా వస్తుందా అంటే వస్తున్నాయి, 2 మిగిలినాయి. మరి థర్డ్ వన్ కూడా తెలియాలి అంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. సల్ఫరైజేషన్లోనే మీకు కీవర్డ్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ కాదు. ఓకే, నెక్స్ట్ సీ వాటర్ ఈస్ యూజ్డ్, వెట్ లైమ్ స్టోన్ మోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, FGDs రిమూవ్ సల్ఫర్ డయాక్సైడ్, నాట్ నైట్రోజన్ ఆక్సైడ్స్. విత్ రెఫరెన్స్ టు ఇండియాస్ పాలసీ అండ్ FGDs కన్సిడర్. దీని మీద ఏం పాలసీ ఉంది అంటే 2 క్వశ్చన్స్ ఎందుకు పెడుతున్నానంటే మీకు 360 డిగ్రీ యాంగిల్ అనేది మిస్ కాకుండా మీరు అటెంప్ట్ చేయడం కోసం అనమాట. ఆల్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వేర్ మ్యాండేటెడ్ టు ఇన్స్టాల్ FGDs ఇన్ 2015. ఓకే, చూద్దాము. More than 80% of secondary particulate matter from coal plants is linked to sulfur dioxide emissions. Okay, so FGDs increase electricity tariffs mostly due to high variable cost అని అడుగుతున్నాడు అనమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్, ఆల్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వేర్ మ్యాండేటెడ్ టు ఇన్స్టాల్ FGDs ఇన్ 2015. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2015 నుంచి కంపల్సరీ చేశారనమాట దీన్ని, ఫ్లూ డీసల్ఫరైజేషన్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని చెప్పి. ఓకే,
ఫస్ట్ వన్ కరెక్ట్ అయిపోయింది. మోర్ దాన్ 80% ఆఫ్ సెకండరీ పర్టికులర్ మ్యాటర్ ఫ్రమ్ కోల్ ప్లాంట్స్ ఈజ్ లింక్ టు సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఆబ్వియస్లీ ఇది ఒక డేటా అనమాట, డేటా చెప్తున్నారు ఇక్కడ, డేటా కూడా ఇచ్చేసాను మీకు. ఓకే, ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్ట్ అయిపోయింది. అయితే మీకు ఎలిమినేట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి థర్డ్ వన్ ఏముంది ఇంకా తెలియదు కాబట్టి చూడాలి, ఇది కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. సెకండ్ వన్ కూడా ఉండాలి కంపల్సరీ, 1 2 ఉండాలి, 1 2. థర్డ్ వన్ తెలియాలంటే మీకు ఇది ఆప్షన్లో ఇలానే పెట్టండి. 2 ఎలిమినేట్ అయిపోయింది. ఎఫ్జిడీస్ ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ, ఎప్పుడైనా అంటే ఇది ఎందుకు చూపిస్తుంది అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఎఫ్జిడీస్ ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ మోస్ట్లీ డ్యూ టు హై వేరియబుల్ కాస్ట్ అని అంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్. టారిఫ్స్ రైజ్ ఈజ్ డ్యూ టు ఫిక్స్డ్ కాస్ట్, నాట్ వేరియబుల్ కాస్ట్ అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ వల్ల టారిఫ్స్ రైజ్ అవుతున్నాయి, వేరియబుల్ కాస్ట్ వల్ల కాదు. అయితే థర్డ్ వన్ ఎలిమినేట్, థర్డ్ వన్ తీసేయాలి. థర్డ్ వన్ తీసేస్తే ఆన్సర్ ఏంటి? 1 and 2, ఏ 1 and 2. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఏముందనేది చూద్దాము. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఏం అడగొచ్చు? డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ అండ్ పాలసీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఇన్ ఇండియాస్ కోల్ బేస్డ్ పవర్ సెక్టర్. వై ఈజ్ ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ క్రిటికల్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఓకే, ఈ విధంగా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఎందుకంటే 80% ఆఫ్ సెకండరీ పిఎం ఈజ్ డ్యూ టు సల్ఫర్ డైఆక్సైడ్ పర్టికులర్ మ్యాటర్. ఓకే, 80% కాబట్టి ఇది కన్సర్న్ కదా, రేజింగ్ కన్సర్న్ కదా. వై హ్యావ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ హ్యావ్ బీన్ రిలాక్స్డ్ అనమాట. ఫస్ట్ ఇది న్యూస్లో ఉంది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెస్ రూల్ రిలాక్సేషన్, స్పెషల్ ఎకనామిక్ జోన్ రిలాక్సేషన్. వాట్ సెమీ కండక్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రూల్స్ రిలాక్స్ చేశారు. ఫస్ట్ వాట్ ఈజ్ సెమీ కండక్టర్? ఇట్ ఈస్ ఎ మెటీరియల్ విత్, మీరు కీవర్డ్స్ మీద అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా చెప్పేటప్పుడు, కీవర్డ్స్ గుర్తుపెట్టుకో. రాయొద్దు, ఇప్పుడేం రాయొద్దు, చెప్పేటప్పుడు రాయొద్దు, మెల్లిమెల్లిగా పాస్ చేసి రాసుకోండి కావాలంటే, చెప్పేటప్పుడు వినండి జాగ్రత్తగా. Semiconductor is a material with electrical conductivity between that of conductor and insulator. ఇదే ఇంట్రడక్షన్ డెఫినేషన్ ఆప్షన్లో పడిపోవచ్చు. ఇట్స్ కండక్టివిటీ కెన్ బి ప్రిసైజ్లీ కంట్రోల్డ్ బై ఇంట్రడ్యూసింగ్ ఇంప్యూరిటీస్, డోపింగ్ చేస్తారు దీన్ని, ఆర్ బై అప్లయింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ మేకింగ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ ఎక్కడ యూస్ చేస్తున్నారు? మన మొబైల్ ఫోన్స్లో, ఎలక్ట్రానిక్ దాంట్లో, చిప్స్లో యూస్ చేస్తున్నారు అనమాట. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ మైక్రో చిప్స్ యూస్డ్ ఇన్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నారు. వాట్ ఈస్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్? ఇప్పుడు డిజైనేటెడ్ ఏరియా విత్ లిబరల్ ఎకనామిక్ లాస్ ఉంటాయి ఇక్కడ టు ప్రమోట్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఒక జోన్ అండి ఇది, స్పెషల్లీ ఫర్ ప్రొడక్షన్ అనమాట, ఎక్స్పోర్ట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్కి. మన ప్రొడక్షన్ మంచిగా చేసి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నట్ల ఉద్దేశంతో పెట్టారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు దీన్ని. ఇక్కడ కొంచెం ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఆఫర్ బెనిఫిట్స్ లైక్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఉంటాయి ఇక్కడ, ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ ఏం డ్యూటీ పడదు అనమాట. అండ్ రిలాక్స్డ్ లేబర్ ఎన్వైర్మెంటల్ లాస్ అనమాట, లేబర్ లాస్ కూడా అంత స్ట్రిక్ట్ ఉండవు. ప్రీవియస్లీ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు జస్ట్ ఎక్స్పోర్ట్ పెంచాలి అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ మేజర్గా కీ అమెండ్మెంట్స్ ఏమున్నాయి ఇప్పుడు రూల్స్ 2024లో, ఇది జాగ్రత్తగా చూడండి మీరు. ఫస్ట్ కీ అమెండ్మెంట్ ఏమున్నది చూసుకోండి. ఫస్ట్ కీ అమెండ్మెంట్ ఏం జరిగింది, అసలు అమెండ్మెంట్స్ ఏంటి, ఏమేమి అమెండ్మెంట్స్ చేశారు వీళ్ళు దీంట్లో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కీ అమెండ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ 50 hectares రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ సెస్ అనమాట. ఇంతకుముందు రూల్ 5 కింద, మీకు రూల్ 5 రూల్ 7 అవసరం లేదు, యూపీఎస్సీ అంత డీప్ పోదు, జస్ట్ కాన్సెప్ట్స్. 50 hectares రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ సెస్ రెడ్యూస్ టు 10 hectares అనమాట. ఇంతకుముందు 50 hectares కావాల్సి ఉండే సెస్ పెట్టడానికి, ఇప్పుడు 10 hectares. సింపుల్, ఎనేబుల్ స్మాలర్ ప్లేయర్స్ టు ఇన్వెస్ట్, వాళ్ళని కూడా ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సెస్ ల్యాండ్ హ్యాడ్ టు బి ఎన్కంబరెన్స్ ఫ్రీ. ఎన్కంబరెన్స్ అంటే ఏంటి, ఈసీ అంటాం కదా మనం జనరల్గా. ఎన్కంబరెన్స్ ఫ్రీ అంటే ఈ మార్టిగేజ్లో ఉండకూడదు ఆ ల్యాండ్. ఇంతకుముందు ఆ రూల్స్ అలా ఉండేవన్నమాట. ఆ ల్యాండ్ మార్టిగేజ్లో ఉండకూడదు, వేరే వాళ్ళ మీద టైటిల్ ఉండకూడదు, లీజ్కి ఇచ్చి ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి ల్యాండ్ దానికోసం అని చెప్పి, ఏ టెన్షన్స్ ఉండకూడదు, ఏ ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పి పెట్టినారు. ఇప్పుడు రిలాక్స్డ్ కండిషన్ అలౌస్ మోర్ ల్యాండ్ టు క్వాలిఫై అనమాట. కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారనమాట. వాళ్ళు కూడా ఎన్కంబరెన్స్ ల్యాండ్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు సెజ్ కోసం అని చెప్పి. 50 hectares 10 hectares ఎన్కంబరెన్స్ ఫ్రీ, రిలాక్స్డ్ కండిషన్. ఓకే, సెజ్ అవుట్పుట్ వాజ్ ఎక్స్పోర్ట్ ఓన్లీ. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ ఓన్లీ చేసేవాళ్ళు, ఇప్పుడు నాట్ అలౌస్ డొమెస్టిక్ సేల్స్ విత్ డ్యూటీ పేమెంట్, ఎన్ష్యూర్ స్టేబుల్ నౌ అలౌస్ డొమెస్టిక్ సేల్స్ని కూడా అలౌ చేశారు. డొమెస్టిక్లో కూడా అమ్ముకోవచ్చు ఇక్కడ ప్రొడక్షన్ చేసినట్టువి, అలా చేశారనమాట. ఎన్ష్యూర్ స్టేబుల్ లోకల్ సప్లై, దీనివల్ల ఏమవుతుందంటే లోకల్ సప్లై పెరుగుతుంది అనమాట. ఏమైనా డిమాండ్ ఉంది మనకు, వెంటనే ప్రొడక్షన్ చేయాలంటే సెజ్లో చేసుకోవచ్చు, లోకల్ సప్లై కూడా పెరుగుతుంది. పాలసీ కంటెక్స్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, పాలసీ కంటెక్స్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. పార్ట్ ఆఫ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ విత్
76,000 crore అవుట్లే యూపీఎస్సీకి అవసరం లేదు, జస్ట్ కీవర్డ్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కీవర్డ్ 76,000 సెమీ కండక్టర్ ప్రోగ్రామ్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ ఎప్పుడు 2022 బూస్ట్ డొమెస్టిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ సెజ్ రిలాక్సేషన్స్ చేయడం వల్ల ఏం ఇంపాక్ట్ అవ్వచ్చు అనేది 30,100 crore అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వెంటనే. మైక్రాన్ సనస్ గుజరాత్లో 30,000 crore, కర్ణాటకలో ధార్వాడ్లో 100 crores వచ్చాయన్నమాట, అంతే. మేక్స్ ఇండియా మోర్ కాంపిటేటివ్ ఇన్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్. ఇండియా కూడా మంచిగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కాంపిటేటివ్ మన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటీషన్ మంచిగా ఇవ్వగలుగుతాయి, తక్కువ రేట్లో చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దీని గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు సెమీ కండక్టర్ సెజ్ రూల్స్ అమెండెడ్ ఇన్ 2024. మినిమం ల్యాండ్ రిక్వైర్మెంట్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు 10 hectares. చెప్పాను నేను ఆల్రెడీ మీకు. సెజ్ క్యాన్ నౌ సప్లై గూడ్స్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్టర్ పేయింగ్ అప్లికేబుల్ డ్యూటీస్. ఒకసారి చూడండి. సెజ్ ల్యాండ్ మస్ట్ కంపల్సరీలీ బీ ఎన్కంబరెన్స్ ఫ్రీ. మస్ట్ కంపల్సరీలీ బీ ఎన్కంబరెన్స్ ఫ్రీ అనమాట. కీవర్డ్ జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది ఒక్కటే మీరు ఈ కీవర్డ్ పట్టుకున్నారంటే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఈ కీవర్డ్ పట్టుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ ఎలిమినేట్ చేయండి. 192. ఎన్కంబరెన్స్ ఫ్రీ కాదు, ఎన్కంబరెన్స్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు అలో చేసేసారనమాట, వాడుకోవచ్చు అనేది. ఓకే, సింపుల్గా ఎన్కంబరెన్స్ అంటే మార్టిగేజ్ కానీ లీజ్ కానీ ఏం ఉండకూడదు, దాని మీద ఏ బర్డన్ ఉండకూడదు ఆ ల్యాండ్ మీద అనేది ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు చేసుకోవచ్చు అన్నట్లు. 10 hectares చూసారు మీరు అన్ని. ఎన్కంబరెన్స్ ఫ్రీ రిక్వైర్మెంట్ రిలాక్స్డ్ అండర్ రూల్ 7. ఓకే, సూపర్. The Semicon India program launched in 2022 primarily aims to, ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 కోసం పెట్టానండి. యూపీఎస్సీలో కూడా అడగొచ్చు, లాంచ్ ఇన్ ప్రైమరీలీ ఎయిమ్స్ ఏంటి అనేది డైరెక్ట్గా అడగొచ్చు. డెవలప్ బిల్డ్ ఏ రోబస్ట్ డొమెస్టిక్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్. ఓకే, అంతే కదా. సి వుడ్ బి ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఏంటి మీకు మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు దీని మీద, సేమ్ ప్యాటర్న్లో ఇది ఇలాంటి క్వశ్చన్లో. డిస్కస్ ద రీసెంట్, ఇంకా డేటా చెప్పాను, 76 crore ప్రోగ్రామ్ సపోర్ట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా. Discuss the recent amendments to SEZ rules in the context of promoting semiconductor manufacturing in India. How will these reforms, ఎప్పుడు ఈ రిఫార్మ్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, దీనివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి మెయిన్స్లో. హౌ విల్ దీస్ రిఫార్మ్స్ ఎయిడ్ ఇన్ అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి, ఏఐ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ న్యూస్లో ఉంది. క్యాన్ ద పాలసీస్ మ్యాచ్ అవర్ అంబిషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా ఇంటిగ్రేటెడ్ టాపిక్స్ మీద కూడా మీరు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలన్నమాట. నెక్స్ట్ బయో E3 పాలసీ ఏంటిది? బయో E3లో 3 పెట్టారండి కీ వర్డ్స్ అనమాట ఇవి. ఎంపవర్మెంట్, ఎంటర్ప్రైజ్, ఎంప్లాయ్మెంట్. ఓకే, బయో E3 డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎ రోబస్ట్ బయో ఎకానమీ త్రూ ఇన్నోవేషన్ డ్రివెన్ బయోటెక్నాలజీ దట్ ఎన్షూర్స్ ఎంపవర్మెంట్, ఎంటర్ప్రైజ్ క్రియేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎంపవర్మెంట్, ఎంటర్ప్రైజ్, ఎంప్లాయ్మెంట్ అంతే 3 E's అనమాట. అనౌన్స్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. టార్గెట్స్ 300 బిలియన్. ఈ టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీకి కూడా ఇంపార్టెంట్, యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. టార్గెట్స్ 300 బిలియన్ ఎకానమీ బై 2030. ప్రిలిమ్స్లో ఇలా క్వశ్చన్ పడిపోవచ్చు. టార్గెట్స్ 300 బిలియన్ ఎవరు రిలీజ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఏంటి టార్గెట్స్ ఏంటి అంటే 300 బిలియన్ బయో ఎకానమీ ఎప్పటి వరకు? 2030 వరకు. ఫోకస్ ఏరియాస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి బయోటెక్, హెల్త్ బయోటెక్ అండ్ బయో ఎనర్జీ. ప్రమోట్స్ బయోటెక్ స్టార్ట్అప్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రీ అకాడమీ లింకేజెస్. ఓకే, దీని మీద ఎంసీక్యూ ఎలా అడగొచ్చు? వాట్ డస్ ద బయో E3 ఇనిషియేటివ్ స్టాండ్ ఫర్? ఒకసారి చూడండి మీరు. ఎంపవర్మెంట్, ఎంటర్ప్రైజ్, ఎంప్లాయ్మెంట్. సింపుల్, ఎంపవర్మెంట్, ఎంటర్ప్రైజ్, ఎంప్లాయ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ఇండియాస్ బయో ఎకానమీ. మెయిన్స్ క్వశ్చన్ దీని మీద ఎలా అడగొచ్చు? డిస్కస్ ద రిలవెన్స్ ఆఫ్ ద బయో E3 పాలసీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ బయోటెక్నాలజీ సెక్టర్. బయోటెక్నాలజీ ఉంది కదా సిలబస్లో, యూపీఎస్సీలో ఉంది, ఏపీఎస్సీలో ఉంది, ఒకసారి బాగా జాగ్రత్తగా చూసుకోండి. into a globally competitive bioeconomy. మెయిన్స్లో ఇలా క్వశ్చన్ పడవచ్చు. డిస్కస్ ద రిలవెన్స్ ఆఫ్ ద బయో E3 పాలసీ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ బయోటెక్నాలజీ సెక్టర్ ఇంటూ ఏ గ్లోబల్లీ కాంపిటేటివ్ బయోఎకానమీ. ఓకే, రైట్. నెక్స్ట్ బయో AI హబ్స్ కూడా న్యూస్లో ఉన్నాయి. బయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ ఏంటివి? దీస్ ఆర్ ఇంటర్డిసిప్లినరీ ప్లాట్ఫామ్స్ దట్ ఇంటిగ్రేట్ బయోటెక్నాలజీ. ఇంటిగ్రేషన్ వస్తుంది. సింపుల్, బయో AI హబ్స్ ఏంటి? ఇంటిగ్రేట్ బయోటెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సారీ అండి, ఇంటిగ్రేట్ బయోటెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు యాక్సలరేట్ సొల్యూషన్స్ ఇన్ హెల్త్, అగ్రికల్చర్, జీనోమిక్స్ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్. సింపుల్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ నథింగ్ బట్ బయో హబ్స్ అనమాట. బయో AI హబ్స్. కీ ఫీచర్స్ ఏమున్నాయి? పార్ట్ ఆఫ్ DBT's
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ అండ్ ది నేషనల్ బయోటెక్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కింద బయో ఏఐ హబ్స్ అనేది లాంచ్ చేస్తున్నారు అనమాట. ఫోకస్ ఆన్ ఏఐ డ్రివెన్ డ్రగ్ డిస్కవరీ, ప్రెసిషన్ అగ్రికల్చర్ అండ్ బయాలజికల్ డేటా అనాలిసిస్, కొలాబరేషన్ బిట్వీన్ స్టార్టప్స్, రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ ఏఐ డెవలపర్స్. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కూడా తెలుసు అనుకుంటా మీకు. అదే విధంగా ఇది బయోటెక్నాలజీను ఇలా బయో ఏఐ హబ్స్ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇంటిగ్రేషన్ చేయడానికి ఒక థింక్ ట్యాంక్ అనుకోండి సింపుల్గా, బయో ఏఐ హబ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ బయో ఏఐ హబ్స్? చూడండి, ఇంకా మీరే చెప్పండి. నాకు డిస్కస్ చేసాం కదా, సింపుల్ అండి. అప్లయింగ్ ఏఐ టు జీనోమిక్స్, హెల్త్ అండ్ అగ్రికల్చర్ అనమాట. రీటైల్ సెక్టరా, ఇన్ఫ్రాస్ట్రక్చరా కాదు, జీనోమిక్స్, హెల్త్ అండ్ అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ బయోటెక్నాలజీ ల్యాండ్స్కేప్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బయో ఏఐ హబ్స్ అని చెప్పి ఒక పర్టికులర్గా కూడా క్వశ్చన్ అడగొచ్చు మెయిన్స్లో. సరేనా? నెక్స్ట్ టాపిక్ యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ 2024. యూరోపియన్ యూనియన్ ఏం చేసింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ పెట్టిందనమాట. ఇప్పుడు ఏఐ ప్రతి దాంట్లో దొరికిపోతుంది కదా. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆటోనమస్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే కొన్ని దాంట్లో ఆటోమేటిక్గా మనిషి ఎలాగైతే డెసిషన్ తీసుకోగలుగుతాడో ఆ శక్తి వచ్చేసింది, ఏమైనా చేసేస్తుంది అనే దాంట్లో సెక్యూరిటీ ఉండాలని చెప్పి యూరోపియన్ యూనియన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ రెగ్యులేషన్ చేయడానికి తీసుకొచ్చింది. ఇదేంటి, మన ఇండియా కూడా దీని నుంచి ఏమి ఇన్పుట్స్ తీసుకోవచ్చు చూద్దాం. ఈ యాక్ట్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్. వరల్డ్స్ ఫస్ట్ అనమాట. ఇక వరల్డ్స్ ఫస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎగ్జామినర్ చూస్తారు కదా, చూసి ఒక క్వశ్చన్ వేయడం ఛాన్సెస్ ఉన్నాయి కదా. వరల్డ్స్ ఫస్ట్ రెగ్యులేటింగ్ ఆర్టిఫిషియల్ బేస్డ్ ఆన్ రిస్క్ టైడ్ అప్రోచ్. దేని మీద బేస్డ్ అయ్యి ఉంది అంటే రిస్క్ టైడ్ అప్రోచ్. కీవర్డ్స్ టు ఎన్షూర్ ఎథికల్, సేఫ్ అండ్ ట్రస్ట్ వర్తీ ఏఐ డిప్లాయ్మెంట్ అనమాట. ఈ ఫీచర్స్ ఏమున్నాయి? క్లాసిఫైస్ ఏఐ ఇంటూ అన్యాక్సెప్టబుల్, హై రిస్క్, లిమిటెడ్ రిస్క్ అండ్ మినిమల్ రిస్క్ కేటగిరీస్. కొన్ని కేటగిరీస్లో డివైడ్ చేసి దేంట్లో ఏఐ ఎలా వర్క్ చేస్తుంది, దేంట్లో రిస్క్ ఉంది, దేంట్లో ఎక్కువ రిస్క్ ఉంది, తక్కువ రిస్క్ ఉందని డివైడ్ చేశారనమాట. హై రిస్క్ ఏఐ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి? లైక్ ఫేషియల్ రికగ్నిషన్. కానీ ఎయిర్పోర్ట్లో చూసింటారు మీరు, ఎయిర్పోర్ట్లో చూస్తే జనరల్గా పోతున్నప్పుడు జస్ట్ ఇట్లా ఫేస్ చూపించగానే రికగ్నైజ్ చేసేసుకుంటే అది వెళ్ళిపోవచ్చు అనమాట, లాగిన్ అయిపోయినట్లు, మన ఫోన్లో లాగిన్ అయిపోయినట్లు. ఓకే, లైక్ ఫేషియల్ మెడికల్ డివైజెస్ రిక్వైర్ స్ట్రిక్ట్ అప్లికేషన్. ప్రొహిబిట్స్ ఏఐ యూజెస్ సచ్ యాజ్ సోషల్ స్కోరింగ్. ఇదేం ప్రొహిబిట్ చేస్తుంది అనేది కీవర్డ్. ప్రొహిబిట్స్ ఏఐ యూజెస్ సచ్ యాజ్ సోషల్ స్కోరింగ్ అండ్ రియల్ టైమ్ బయోమెట్రిక్ సర్వేలెన్స్ ఇన్ పబ్లిక్ స్పేసెస్లో సోషల్ స్కోరింగ్ అంటే సింపుల్గా ఏదైనా డేటా పబ్లిక్లో ఏం నడుస్తుంది, ట్రెండ్ ఏం నడుస్తుంది, దాన్ని సోషల్ స్కోరింగ్ చేయకూడదు అని చెప్పి బ్యాన్ చేశారు. అప్లైస్ టు బోత్ EU అండ్ నాన్ EU ప్రొవైడర్స్. ఎవరైనా వేరే వాళ్ళకు కూడా అప్లై అవుతుంది ఈ యాక్ట్. హూస్ ఏఐ సిస్టమ్ అఫెక్ట్ EU సిటిజన్స్. వీళ్ళ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరిదైనా వేరే కంట్రీ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఉంటే ఇది వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈస్ ప్రొహిబిటెడ్ అన్నది EU ఏఐ యాక్ట్ అనమాట. ఏంటి చూద్దాం. సోషల్ స్కోరింగ్ సిస్టమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ప్రొహిబిటెడ్. ఇందాకే చెప్పాను ఏం ప్రొహిబిట్ చేస్తారు దీంట్లో అంటే సోషల్ స్కోరింగ్ సిస్టమ్స్ చేయకూడదు. సింపుల్, సోషల్ స్కోరింగ్ సిస్టమ్స్ చేయకూడదు. ఎక్స్ప్లెయిన్ ది బ్యాన్స్ ప్రాక్టీస్ లైక్ సోషల్ స్కోరింగ్ యాజ్ దే వయలేట్ ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్. అంటే ఇండివిజువల్ని అడిగి చేయాలి కదా, ఏదైనా కన్సెంట్ తీసుకొని చేయాలి కదా, అది అలా చేయకూడదు అని చెప్పి బ్యాన్ చేశారనమాట. ఇప్పుడు వాట్ లెసన్స్, నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు? వాట్ లెసన్స్ క్యాన్ ఇండియా లెర్న్ ఫ్రమ్ ద EU AI యాక్ట్ ఇన్ డిజైనింగ్ ఇట్స్ ఓన్ AI గవర్నెన్స్ నెట్వర్క్ అని అడగొచ్చు. ఓకే, రైట్. అటెంప్ట్ చేసి చూడండి. మెయిన్స్ ఎవ్రీడే కనీసం ఒకటైనా రాయండి. ఎన్ని వీలైతే ఆన్సర్స్ రాసండి. 2026కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేయకుండా చాలా కష్టం అవుతుంది. ఇప్పటి నుంచి చేస్తుండండి. GS చేయండి, ఆప్షనల్ చేయండి. నెక్స్ట్ ఇదే కంటెక్స్లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఇండియా. అంటే మీకు అన్నీ ఒక చోట ఎందుకు తెచ్చి పెడుతున్నానంటే మీకు కన్సల్టేషన్ అయిపోతుంది. మీరు అంతా రీసెర్చ్ చేసి మీరు పొద్దున లేవగానే లేదా ఈవినింగ్ ఒకసారి నేను అప్లోడ్ చేసిన తర్వాత నా వీడియో ఒకసారి చూసుకొని మొత్తం ఒక చోట మీకు వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. MCQs కూడా మెయిన్స్ రొటేషన్లో క్వశ్చన్ ఏం అడుగుతాడని నేను చేస్తున్నాను. మీరు మిగతాది ఆప్షనల్, ఇంకా CSAT ఇబ్బంది ఉంటే CSAT ప్రిపేర్ అవ్వడం, దీన్ని ఇలా దాని మీద ఫోకస్ చేయండి మీరు. DPDP యాక్ట్ అండి, సింపుల్ DPDP యాక్ట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ డేటా. ఫస్ట్ అన్నాడు కదా, ఫస్ట్ అంటేనే కదా మైండ్ పెట్టేయాలి అక్కడ. ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ పర్సనల్ డేటా, ఎన్షూరింగ్ డిజిటల్ ట్రస్ట్ అండ్ రెగ్యులేటింగ్ డేటా ఫిడ్యూషియరీస్ అనమాట. డేటా ఫిడ్యూషియరీస్ అంటే డేటా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని డేటా ఫిడ్యూషియరీస్ అంటారు. సింపుల్. అప్లైస్ టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రాసెస్డ్ ఇన్ ఇండియా ఆర్ బై ఇండియన్. కీ ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో అంటే డిజిటల్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా తీసుకుని అమెజాన్ పెట్టుకుంటాడు కదా, ఆ డేటాను రెగ్యులేట్ చేయడానికి, ఆ డేటా వాడు ఎక్కడైనా వేరే చోట అమ్ముకున్నాడు అనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీడు
పర్సనల్ మీకు ఇష్యూ రైట్ టు ప్రైవసీ కింద ఎఫెక్ట్ అవుతుంది కదా, అది కాకూడదని చెప్పి మనం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చారనమాట. అప్లైస్ టు డిజిటల్ పర్సనల్ డేటా ప్రాసెస్డ్ ఇన్ ఇండియాలో కూడా ప్రాసెస్ అయినా ఒకవేళ ఆర్ బై ఇండియన్ ఎంటిటీస్ అబ్రాడ్ అనమాట. ఇండియాలో ఉన్న కంట్రీస్, ఇండియాలో ఉన్న కంపెనీస్ బయట అబ్రాడ్లో ప్రాసెస్ చేసిన వాళ్ళకు కూడా అప్లికేబుల్. డిఫైన్స్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, అంటే డిఫైన్ చేశారనమాట రైట్స్ ఏమేమి ఉంటాయి, ఇండివిజువల్ రైట్స్. కన్సెంట్ ఒకటి, కన్సెంట్ ఉంటేనే మీరు షేర్ చేయాలి. అదే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ కన్సెంట్ తీసుకుని మీరు షేర్ చేయాలి, అలానే కాదు చేయడం లేదు. డేటా కరెక్షన్, గ్రీవెన్స్ రిడ్రెసల్, ఓకే, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా పెట్టాలి అన్నట్లు చెప్పారనమాట. నెక్స్ట్, ఎస్టాబ్లిషెస్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ యాక్ట్ కింద డిపిడిపి యాక్ట్ 2023, ఓకే, డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా పెట్టారనమాట. దీని కింద ఇదే యాక్ట్ కింద డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డిపిబిఐ గుర్తుపెట్టుకోండి. డేటా ఏదైనా బోర్డు ఉండాలి కదా, మానిటర్ చేయండి, రెగ్యులేట్ చేయండి. అలౌస్ క్రాస్ బార్డర్ డేటా ట్రాన్స్ఫర్ టు నోటిఫైడ్ కంట్రీస్. మన ఎవరైతే కంట్రీస్ ఉన్నారో ట్రాన్స్ బౌండరీ డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించారు. ఓకే, సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్ మస్ట్ అపాయింట్ ఏ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, డిపిఓ. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీస్ అంటే ఎవరు? పెద్ద పెద్ద కంపెనీస్, ఇంపార్టెంట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళు చాలా, స్విగ్గీ కానీ వీళ్ళు చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నారు కదా బిజినెస్. వాళ్ళు కంపల్సరీగా ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ని పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఇండివిజువల్ రైట్స్, మీ రైట్స్ ఏం కాకుండా ఒక ఆఫీసర్ని పెట్టాలని చెప్పి చెప్పారనమాట ఈ యాక్ట్లో. నెక్స్ట్ అండి, ఎంసీక్యూస్ ఏం అడగొచ్చు? విచ్ బాడీ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్? డిస్కస్ చేసాము. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్ని చూస్తుంది. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? క్రిటికల్లీ అనలైజ్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. క్రిటికల్లీ అనలైజ్ కీవర్డ్స్ మీరు ఇది ఇచ్చానంటే మీరు జాగ్రత్తగా చూసుకొని అటెండ్ చేసేటప్పుడు 2 sides ఆఫ్ ద కాయిన్ చూపించాలి. క్రిటికల్లీ అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండివిజువల్ ప్రైవసీ అండ్ డిజిటల్ గవర్నెన్స్. ఇది హెడ్డింగ్స్ ఉండాలన్నమాట మీకు. హెడ్డింగ్స్, ఈ కీవర్డ్స్ ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే ఇవే హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ లాగా కానీ ఇది రావాలి. హెడ్డింగ్స్ పెట్టి దీన్ని హెడ్డింగ్స్ లాగా పెట్టి అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అండి, లాస్ట్ టాపిక్, టుడేస్ లాస్ట్ టాపిక్ అండి, సెల్ఫీ ఆఫ్ ది నేషన్. సెన్సస్ 2026-27లో జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఆన్సర్ క్వశ్చన్స్ ఆఫ్ క్యాస్ట్ కౌంట్ అండ్ డీలిమినేషన్ ఇన్ ఫ్రాడ్ పొలిటికల్ మూవ్మెంట్. ఓకే, నెక్స్ట్, సెన్సస్ 26-27 అండ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ అనమాట. సెన్సస్ ఈజ్ వాట్ ఈజ్ సెన్సస్? మీకు బేసికల్గా వాట్ ఈజ్ సెన్సస్ అనేది తెలియాలి కదా. ఫస్ట్ స్టాటిక్ ఏంటి, దాని తర్వాత కరెంట్ ఏంటి, ప్రెజెంట్ ఏం నడుస్తుంది చూద్దాం. సెన్సస్ ఈజ్ డెసెన్నియల్ ఎక్సర్సైజ్, అంటే నథింగ్ బట్ 10 years ఎక్సర్సైజ్ అండి. ఎవ్రీ 10 years చేస్తారు. ఎవ్రీ 10 years ఎక్సర్సైజ్. ఇది కండక్టెడ్ అండర్ ద సెన్సస్ యాక్ట్ 1948 యాక్ట్ కింద చేస్తారనమాట సెన్సస్. ఇది కీవర్డ్ అనమాట. టు కలెక్ట్ కాంప్రహెన్సివ్ డేటా ఆన్ పాపులేషన్, కీవర్డ్స్, డెమోగ్రఫిక్స్ అండ్ సోషియో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇండియాస్ లాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. ఓకే, వాట్ ఈస్ డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు ద రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ బేస్డ్ ఆన్ పాపులేషన్ డేటా టు ఎన్షూర్ ఈక్వల్ రిప్రజెంటేషన్. నథింగ్ బట్ రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ అండి. బౌండరీస్ని రీడ్రా చేసి పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ని డివైడ్ చేస్తారనమాట, పాపులేషన్ వైజ్గా, డెమోగ్రఫిక్ వైజ్గా. అదే చెప్తున్నారు, అంతే, ఎక్కువ అవసరం లేదు. కండక్టర్ బై ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది దీనికి. అండర్ ఆర్టికల్స్ 82 and 170 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనమాట. డీలిమిటేషన్ ఈ ఆర్టికల్స్ కింద చేయాలి అని చెప్పి. ఓకే, డీలిమిటేషన్ కమిషన్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే అది ఫైనలా, బైండింగా లేదా అనేది మీరు కామెంట్స్లో, ఈ వీడియో చూస్తున్నారంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, దానికి ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఇట్లా ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండాలండి ఆ ప్రిపరేషన్. కీ ఫీచర్స్ ఏమున్నాయి? కీ ఫీచర్ ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ డెసిషన్ తీసుకుంది అంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని రివ్యూ చేయొచ్చా లేదా, అవి ఫైనల్ ఆ డెసిషన్, దాని డెసిషన్స్, ఆ బాడీ కమిషన్ డెసిషన్స్? ఒక్కసారి కామెంట్ చేయండి మీరు. కీ ఫీచర్స్ ఆఫ్ సెన్సస్ ఏమున్నాయి? హిస్టారిక్ క్యాస్ట్ ఎన్యూమరేషన్, అంటే అప్కమింగ్ 2026-27లో సెన్సస్ జరుగుతాయి అంటున్నారు కదా, దాని కీ ఫీచర్స్ ఏముండొచ్చు? ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931 అంటే ఇండిపెండెన్స్ ముందు కూడా సెన్సస్ జరిగాయి, అది గుర్తుపెట్టుకోండి మీరు. క్యాస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్, అందరి బియాండ్ జస్ట్ ఎస్సీ ఎస్టీ విల్ బి రికార్డెడ్. అందరి ఆల్ ఇండియన్స్ క్యాస్ట్ ఏమున్నాయి అనేది ఒకసారి దీంట్లో చేస్తారంటున్నారు. నెక్స్ట్ అప్కమింగ్, ఇంకా రాబోతుంది, ఇంకా జరగలేదు. ఎయిమ్డ్ ఎట్ అండర్స్టాండింగ్ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎనేబ్లింగ్ టార్గెటెడ్ వెల్ఫేర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది సెన్సస్ అని అంటున్నారు అనమాట. సెన్సస్ చాలా న్యూస్లో ఉంది కదండి. సెన్సస్ చేయాలి, చేయకూడదు, చేయకూడదు అని, అంటే 11లో జరిగింది, 2021లో జరగాలి కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది. దాని మీద చాలా డిస్కషన్ జరిగాయి అనమాట పొలిటికల్గా. సెన్సస్ చేయాలా లేదా, చేయాలి అని చెప్పి, చేయకూడదు అని చెప్పి, అట్లా. కాబట్టి న్యూస్లో ఉంది చాలా. లింక్డ్ విత్ డీలిమిటేషన్, ఇది లింక్ చేస్తారంట డీలిమిటేషన్కి. సెన్సస్ విల్ సపోర్ట్ ఎ న్యూ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ పోస్ట్ 2026. ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ కూడా సెన్సస్కి ఇంటిగ్రేట్ చేస్తా అన్నారు కదా, దీన్ని బట్టే ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నారు కదా. ఓకే, అందుకే సెన్సస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది.
మే రీషేప్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎస్పెషల్లీ ఎఫెక్టింగ్ స్టేట్స్ విత్ డిఫరింగ్ పాపులేషన్ గ్రోత్ అనమాట. తర్వాత ఫ్రీజ్ ఆన్ సీట్ సీట్ అలొకేషన్ మీద ఫ్రీజ్ చేస్తారంట. కరెంట్ లోక్సభ సీట్స్ ఆర్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్ డ్యూ టు ఫ్రీజ్ ఇంపోజ్డ్ బై ద, అంటే ఫ్రీజ్ ఆన్ ప్రజెంట్ అలొకేషన్ ఎందుకు ఫ్రీజ్ అయింది, దేని బేస్డ్ మీద ఫ్రీజ్ అయింది అనేది మీకు ఇక్కడే చదివితే బాగుంటుందని చెప్పి తెచ్చిపెట్టేశాను. కరెంట్ లోక్సభ సీట్స్ ఆర్ బేస్డ్ ఆన్ 1971 సెన్సస్ అనమాట, డ్యూ టు ఫ్రీజ్ ఇంపోజ్డ్ బై ద 42nd అమెండ్మెంట్ ఎక్స్టెండెడ్ టిల్ 2026 బై ది 84th అమెండ్మెంట్. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు? సింపుల్ అండి, మన సౌత్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేశాయి, కానీ నార్త్ స్టేట్ బీహార్ కానీ యూపీ కానీ ఇలాంటి స్టేట్స్ కంట్రోల్ చేయలేదు. ఒకవేళ బౌండరీస్ రీడ్రా చేస్తే పాపులేషన్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ కాన్స్టిట్యున్సీస్ వెళ్తాయి. మన సౌత్ స్టేట్స్కి ఇబ్బంది అవుతుంది కదా, అలా అవ్వకూడదని చెప్పి ఫ్రీజ్ చేశారనమాట 84th అమెండ్మెంట్ ద్వారా. ఎప్పుడు వరకు చేశారంటే 2026 వరకు. ఏ అమెండ్మెంట్ కింద ఫ్రీజ్ చేశారు అంటే 84th అమెండ్మెంట్, టు అవాయిడ్ పీనలైజింగ్ సదర్న్ స్టేట్స్ ఫర్ పాపులేషన్ కంట్రోల్. పాపులేషన్ కంట్రోల్ చేశాం కదా, సౌత్ వాళ్ళు మనం ఇంత పాపులేషన్ కంట్రోల్ చేస్తే, ఇప్పుడు రీడ్రాయింగ్ బౌండరీస్ చేస్తే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ బేస్డ్ మీద సెన్సస్ జరుగుతాయని చెప్పి చెప్పుకున్నాం కదా, డెమోగ్రఫిక్ పాపులేషన్ బేస్డ్ మీద ఉంటాయని చెప్పి. కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేశారనమాట 2026 వరకు. ముందే ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ విత్ రెఫరెన్స్ టు అప్కమింగ్ సెన్సస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాబోయే సెన్సస్ గురించి కూడా మీకు క్వశ్చన్ ఇచ్చేసాను నేను, ఓకేనా? మీకు యూస్ఫుల్ అవుతుంది. 2026 రాసే వాళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇట్ విల్ బి ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టు కౌంట్ ఆల్ క్యాస్ట్ ఇన్ ఇండియా. ఒకసారి చూడండి, చదివారు మీరు ఆల్రెడీ, ఓకే. ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండర్ ద సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ద అప్కమింగ్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. చూడండి ఒకసారి, బాగా చూడండి, మీరే అటెంప్ట్ చేయండి, మనం ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సెన్సస్ 2026-27, ఓకే. ఫస్ట్ సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది చెప్పుకున్నాం మనము, ఎస్ కరెక్ట్. ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ సెన్సస్ అండర్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948, కరెక్ట్. థర్డ్ వన్, ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ద అప్కమింగ్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎస్ ఆబ్వియస్లీ. ఫోర్త్ ఆప్షన్, ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ద అప్కమింగ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్, అంటే కరెక్టే కదా, ఇది సెన్సస్ ద్వారానే చేస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తాము. ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్లో రాలేదు, ఆఫ్టర్ సెన్సస్ అని చెప్పారు కదా, 2029 నుంచి స్టార్ట్ అవుతుందని. అలా కూడా అడగవచ్చు. ఫోర్త్ ఆప్షన్ కూడా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట, ఓకే. హిస్టారిక్ ఆల్ క్యాస్ట్ని కౌంట్ చేస్తుంది 1948 నేను చూశాను. వాట్ ఈస్ ద ప్రైమరీ కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా? యూపీఎస్సీలో ఇలా అడగొచ్చు డైరెక్ట్గా. ఏ ఆర్టికల్స్ కింద చేస్తారని చెప్పి డీలిమిటేషన్ ఏ ఆర్టికల్స్ కింద చేస్తారని అడగొచ్చు. ఆర్టికల్స్ 82 and 170 అనమాట. దీస్ ఆర్టికల్స్ ఎంపవర్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. 82 ఎవరికి? పార్లమెంట్కి. 170 స్టేట్ లెజిస్లేచర్ టు అండర్గో డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ సెన్సస్ డేటా, ఓకే సూపర్. లాస్ట్ మెయిన్స్ క్వశ్చన్, 26-27 సెన్సస్ అండ్ అసోసియేటెడ్ క్యాస్ట్ ఎలిమినేషన్ ఆర్ బీయింగ్ సీన్ యాజ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియాస్ డెమోగ్రఫిక్ అండ్ పొలిటికల్ ఎవల్యూషన్. అంటే ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పి చెప్తున్నాడు. ఎప్పుడైనా క్వశ్చన్లో మెయిన్స్ ఇచ్చేటప్పుడు అతనే ఒక హింట్ ఇస్తాడనమాట ఎగ్జామినర్, ఇది మంచిదా చెడుదా అనేది. హింట్ ఇస్తే పర్లేదు, క్రిటికల్లీ అని చెప్పేసాడు అనుకోండి, మనమే హింట్ తీసుకొని పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్ రాయాలి. హింట్ ఇచ్చాడు అనుకోండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఇట్ విల్ బి ఆర్ బీయింగ్ సీన్ యాజ్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ అన్నాడు, అంటే చాలా బాగా ఉండొచ్చు ఈ సెన్సెస్ జరుగుతాయి అని చెప్పి, అంటే దాని మీద పాజిటివ్స్ ఎక్కువ రాయాలన్నమాట. ఇండియా డెమోగ్రఫిక్ అండ్ పొలిటికల్ క్రిటికలీ అనలైజ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ రిప్రజెంటేషన్, సోషల్ జస్టిస్, ఇలా ప్రతి డైమెన్షన్లో అడగొచ్చు. కాబట్టి మీకు నీట్గా ఇచ్చాను. సోషల్ జస్టిస్ అండ్ ఫెడరల్ డైనమిక్స్, ఓకే. ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఫెడరల్ డైనమిక్స్ మీద? ఇందాక చెప్పుకున్నాం కదా, సౌత్ స్టేట్స్ ఎంత పాపులేషన్ కంట్రోల్ చేసినా కూడా వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా చూడడానికి ఏంటి మెజర్స్ తీసుకోవాలి అనేది మనం వే ఫార్వర్డ్లో చెప్పాలన్నమాట, ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇది ఈ రోజుతో ముగుస్తుంది. మన మెంటర్స్ అకాడమీని ఇలానే లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎవ్రీడే యూపీఎస్సీ ఓరియంటేషన్లో తెలుగులో కరెంట్ అఫైర్స్ ఉండాలి అని చెప్పి నార్త్లో నార్త్ వాళ్ళకు హిందీలో ఇంగ్లీష్లో అన్నీ ఉన్నాయండి. మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్తో పాటు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాము. మీరు ఇలానే మెంటర్స్ అకాడమీని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.